వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సింధూర. నగరంలో నాలాలు నరకానికి దారులుగా మారాయి. మాన్సూన్ సీజన్ ముందస్తుగా వచ్చినా సర్కారులో చలనం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల్లో పూడికతీతలు ఎక్కడికక్కడ పనులు పడకేశాయి. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకొని నగర ప్రజలకు మింగేందుకు రెడీగా ఉన్నాయి. ఒకవైపు వానాకాలం వచ్చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. నైరుతి వచ్చేసినా ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన నాలాల పనులు నత్తనడకనే సాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలాల దుస్థితిపై మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్లో నాలాలు నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. మ్యాన్ హోళ్ళు మింగేసేలా చూస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. వర్షాకాలం ప్రారంభమైన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నాలాల పరిస్థితి కావచ్చు, మ్యాన్ హోల్ల పరిస్థితి కావచ్చు, అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్, పూర్తి స్థాయిలో రోడ్ల పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి చింతల్ బస్తీ ప్రేమ్ నగర్లో ఉన్నటువంటి నాలా వద్ద ఉన్నాం. నాలా వద్ద పరిస్థితి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఇక్కడ పూడిక మట్టి అంతా కూడా తీసి నాలాలోనే పోసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు చెత్తా చెదారం అంతా కూడా కింద బ్రిడ్జ్ కింద పేరుకొని పోయినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం వీటిని శుభ్రం చేసేటువంటి పని మాత్రం ఏమాత్రం కూడా చేయట్లేదు. ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ ఏదైతే ఉందో, రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో, అది కూడా దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి కూలిపోయింది. దీన్ని ఎక్కడ కూడా నిర్మించట్లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో లక్షలాది మ్యాన్ హోల్ అన్ని కూడా ఇప్పటికే మరమ్మతు దశలో ఉన్నాయి. వాటిని రిపేర్ చేయట్లేదు, కనీసం వాటిని మూసివేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. నాలాల్లో పడి చాలామంది చనిపోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా అయిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే ప్రాంతంలో జేసీబీలతో మట్టినంతా కూడా తోడి పక్కన పెట్టారు. కానీ మట్టిని తీసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. పూర్తిగా వర్షాకాలం కూడా ప్రారంభమైంది. గత 15 రోజుల నుంచి కూడా చిన్నపాటి వానలకే రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, అక్కడెక్కడ వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా జూన్ నెల ప్రారంభమవుతుంది. మాన్సూన్ కూడా పెద్ద ఎత్తున ఈసారి వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో జీవనం సాగించాలంటే చాలా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనుషులు కూడా చనిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ మట్టి మనం ఒకసారి కనుక చూసినట్లయితే ఈ మట్టిని పూర్తిగా పూడిక తీశారు, కానీ దీన్ని పూర్తిగా బయట వేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. నాలాలోనే దీన్ని అంతటి కూడా వేశారు. మన కెమెరామెన్ కూడా దశరథ్ కూడా దీన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం అదే గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా కింద కొట్టుకొని పోయాయి. పూర్తిగా వరద అంతా కూడా ఇండ్లలో నుంచి వచ్చినటువంటి వరద ఇప్పుడు కొంత ఉధృతంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్షాలు కనుక భారీగా పడినట్లయితే ఉన్నటువంటి వరద అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే ఈ నీళ్లు కూడా ఇటు పైకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ అడ్డుకట్ట వేసినట్టుగా పూర్తిగా మట్టినంతా కూడా వేయడంతో ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎప్పట్లోగా తొలగిస్తారు ఏంటి అనేది మాత్రం జిహెచ్ఎంసీ అధికారులకు మాత్రమే తెలియాలి. అటు సివరేజ్ బోర్డుకు సంబంధించి అటు మ్యాన్ హోళ్ళు కూడా నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. ఒక వాహనం కనుక వెళ్ళినట్లయినా, ఒక మనిషి వెళ్ళినట్లయినా ఎక్కడికక్కడ మునిగిపోయేటువంటి, అందులో ఉన్నటువంటి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముక్కు పుటాలు అదిరిపోయే విధంగా ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లుతుంది. మురిగినీరు అంతా కూడా పారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఎప్పట్లోగా క్లీన్ చేస్తానని మాత్రం ఇంకా స్పష్టత కరువైంది. వచ్చిపోయేటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే కర్చీఫ్ల సహాయంతో కావచ్చు, మాస్కులు కట్టుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మట్టిని కూడా తొందరగా తొలగించాలని కోరుతున్నారు. స్థానికులు కూడా పక్కనే ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తారు, ఈ మట్టిని ఎప్పుడు ఇక్కడ పోసారు, అసలు ఈ రిటైనింగ్ వాళ్ళు ఎప్పుడు కూలిపోయింది, స్థానికుల మాటల్లోనే ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం పైన వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనుషుల ప్రాణాలంటే జిహెచ్ఎంసీకి లెక్కలేదా? తెరుచుకొని చూస్తున్న నాలాలు, అమాంతం మింగేసేలా చూస్తున్న మ్యాన్ హోళ్ళు, పూర్తిగా వీటన్నిటిని మరమ్మతు చేయడంలో పూర్తిగా విఫలమైంది జిహెచ్ఎంసీ. ప్రస్తుతం ప్రేమ్ నగర్లో ఉన్నటువంటి కొంత పరిస్థితి ఇప్పటిదాకా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. స్థానికులు కూడా మనతో పాటున్నారు. వారి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో పనులు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎప్పుడు కూలిపోయింది, వాళ్ళు ఎప్పుడు కూలిపోయింది, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది కట్టమని 2 సంవత్సరాలు సార్, గోడ కట్టమని తీసిరు. 2 నెలలు అవుతుంది. పక్కన కంపౌండ్ ఉన్నది, మనుషులు వస్తున్నారు, టాయిలెట్ పోస్తున్నారు. రోడ్డు పొంటి కాలువ పొంటి ఇల్లు ఉన్నాయి. అందులోకి నీళ్ళకి టెస్ట్ బయటనే వేస్తారు, కాలువలు వేస్తారు. ఎంతమంది ఏం చెప్పినా రోడ్డు బంద్ చేయమని చెప్పినా మున్సిపల్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా జేసీబీలతోటి మట్టి అంతా తోడారు. ఆ మట్టి ఎప్పుడు పోసారు, వాళ్ళు ఏమంటున్నారు? అది తీస్తా అంటారు కానీ ఎప్పుడు తీస్తారో అంతే. జేసీబీ తీసుకొని వెళ్ళిపోయారు, వచ్చారు జేసీబీ తీసుకొని వెళ్ళిపోయారు. తీసారేమో అనుకున్నామేమో,
తీయలేరు. ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేదు సార్, వాళ్ళు ఏ రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు. కడతామంటారు కానీ ఇక చేతులు దులుపుకున్నట్టు వెళ్ళిపోతారు. అంటే నిత్యం ప్రతి సంవత్సరం వర్షాకాలం సమయంలో ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? వరద ఎట్లా వస్తుంది? రోడ్లోకి పోతారు సార్ ఈ రూట్లో. ఈ రోడ్ బంద్ చేయమంటే రోడ్ బంద్ చేయరు. గోడ కట్టమన్నాం, గోడ కట్టలే. ఇక్కడ గోడ కట్టి మంచి నీట్ చేసి పెట్టమంటే ఇడే కూడా చేస్తలేరు. ఈ మట్టి ఎప్పుడు పోసారు? ఈ మట్టిని ఎప్పుడు పోసారు? మొత్తం బయట పోయాలి, వాటి అన్నింటిని కూడా లిఫ్ట్ చేయాలి, కానీ ఎట్లా పోసారు? ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి బయట పోసారు సార్. బయట పోసి పూర్తిగా మొత్తం నాలాల్లోనే కప్పిపోసారు కదా. కప్పి పోసారు. చెప్తుంటే వింటారు వాళ్ళు. వాళ్ళ పని ఈ చెవులో విన్నట్టు ఈ చెవుతోనే వదిలేసినట్టు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మాకేం తెలియదు అన్నట్టు. మీరు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ఏం కోరుతున్నారు? మేము పండలేక పోతున్నాం, దోమలు వస్తున్నాయి సార్. మాకు అక్కడ గోడ కట్టి ఇచ్చేంటి ముంగడ కంపౌండ్ ఉంది, దాని ఎదురుగానే వైన్ షాప్ ఉంది. అక్కడికి మనుషులు వస్తున్నారు, టాయిలెట్ వస్తున్నారు, అది చేస్తున్నారు. చేత వల్ల ఏమైతే దోమల ఇంట్లో వండుకోలేకపోతున్నాం. మేము ఇంట్లో వండుకోమంటారు, రోడ్డు మీద వండుకోమంటారు. లేకుండా గవర్నమెంట్ మాకు ఏమన్నా జాగ ఇవ్వమని ఆ జాగలో వచ్చి వండుకుంటాం. ఇల్లు సొంత ఇల్లు పెట్టుకొని కాల్ చేసి బయటకు పోయి పెట్టుకోమంటారు చెప్పని బతుకుతాం. అలా కూడా మీరు ఇలా అంటే మేము అలా చేస్తాం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు వృద్ధులు కావచ్చు, ఇటు వచ్చిపోయేటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిత్యం ఇక్కడ టాయిలెట్లు పోయటం కావచ్చు, ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఇండ్ల వాసులంతా కూడా పూర్తిగా ఇందులో చెత్త వేయడంతో అదంతా కూడా కూడుకుపోతుంది. దోమల కారణంగా, దుర్గంధం కారణంగా కనీసం లోపల మేము పడుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. వెంటనే దీనికి రిటైనింగ్ వాళ్ళని ఏర్పాటు చేసి ఉన్నటువంటి మట్టిని కూడా తొలగించి ఖచ్చితంగా దాన్ని బయట వేయాలంటూ కూడా వెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా జేసీబీ పని చేసింది, కానీ ఈరోజు పూర్తి స్థాయిలో జేసీబీని కూడా తొలగించడంతో ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా నాలాలో పోసారు. వాటి అన్నింటినీ కూడా లిఫ్ట్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలాల అభివృద్ధి కోసం ఎస్ఎన్డీపీని చేపట్టింది. వర్షాకాలానికి ముందుగానే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల మరమ్మతులు, నాలాల పనులు పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, హెచ్ఎండిఏ అధికారుల మధ్య సమన్వయ లోపం క్లియర్గా కనిపిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా నాలాలు, రోడ్ల మరమ్మతుల పనులు పెండింగ్లోనే కనిపిస్తున్నాయి. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వాలో అని హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారుల తీరుతో ఇటు హైదరాబాద్లో జరగాల్సినటువంటి పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ తవ్వటం కావచ్చు, బాక్స్ డ్రైనేజీల నిర్మాణాలు కూడా పూర్తిగా నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులకు కావచ్చు, వచ్చిపోయేటువంటి పాదచారులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మాన్సూన్ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ పొంగుతున్నటువంటి నాలాలు కావచ్చు, మ్యాన్ హోల్ కావచ్చు, రోడ్లు లేకపోవడంతో వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఈ పరిస్థితి ఉంది. గత 2-3 నెలల నుంచి కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో కంటే ఈసారి పూర్తి స్థాయిలో మాన్సూన్ కూడా ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా వచ్చాయి. కూడా పెద్ద ఎత్తున వర్షాలు అనేది ఏదైతే మే నెల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మ్యాన్ హోల్ కూడా తెరుచుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసేటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఎక్కడికక్కడ బాక్స్ డ్రైనేజీలు కావచ్చు, నా మ్యాన్ హోల్లకు సంబంధించి ఓపెన్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ జరిగేటువంటి కొన్ని పనుల కారణంగా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అటు మ్యాన్ హోల్లకు సంబంధించి ఇప్పటివరకు మనం నాలాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు 4 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఈ పరిస్థితి కనుక ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయేటువంటి వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో పూర్తిగా విస్తరించాయి. హైదరాబాద్లో కూడా దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పూర్తిగా భారీగా ఈదురుగాలులతో వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పొంగుతున్నటువంటి నాలాలతో పాటు భారీగా వరదని రోడ్ల మీదకి వచ్చి చేరుతుంది. ఈ పరిస్థితి ఇంకా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కనుక ఇదే పరిస్థితి కనుక ఉన్నట్లయితే మరో 2-3 నెలలైనా కానీ ఈ పనులు అనేది పూర్తి కాదు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతో ఇటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎప్పట్లోగా పూర్తవుతుంది, దీన్ని ఎప్పట్లోగా మూసివేస్తారు. ఎందుకంటే పక్కనే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా రాత్రి వరకు కూడా ఈ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ పనులు కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటిని ఎప్పట్లోగా పూర్తి చేస్తారనేది మాత్రం పూర్తిగా క్లారిటీ అయితే లేదు.
ఓపెన్ చేసినటువంటి మ్యాన్ హోల్ల కారణంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పనులు అనేది దాదాపు మార్చి, ఏప్రిల్, మే నెలలోనే పూర్తి కావాలి. మే నెలలో ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు వస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా పనులు కూడా మన వెనక సైడ్ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. వీటి ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, వీటిని పూర్తి చేసి ఎప్పట్లోగా రోడ్లు వేస్తారు, ఏ మాత్రం కూడా క్లారిటీ లేదు. అధికారుల నిర్లక్ష్యంతో జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్ర మాత్రం వీడటం లేదు. వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా రోడ్ల తవ్వకాలు అయితే అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కూడా తవ్వి ఉండటంతో వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులు కూడా త్వరగతిన పూర్తి చేయాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. మరికొన్ని చోట్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి టీ న్యూస్లో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నెలలు గడుస్తున్నా హైదరాబాద్లో జరిగేటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగట్లేదు. ప్రస్తుతం ఏదైతే ముషీరాబాద్లో ఉన్నటువంటి రామ్నగర్కు వెళ్ళేటువంటి ఫిష్ మార్కెట్ గల్లీ ఏదైతే ఉందో పూర్తిగా రోడ్లు తవ్వి 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పనులు ఏమాత్రం కూడా పూర్తి కాలేదు. వచ్చిపోయేటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే వర్షాకాలం కావడంతో ఇటు నీళ్లు కూడా పూర్తి స్థాయిలో ఆ నీళ్లు నిలవటంతో వచ్చిపోయేటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే పాదచారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోడ్లు తవ్వి దాదాపు 5-6 నెలలు గడుస్తుంది. ఎండాకాలంలో దుమ్ము ధూళితో షాపులోకి వెళ్ళటం, రోగాల బారిన పడుతున్నాము, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో దీన్ని తవ్వటంతో ఈ నీళ్ళని కూడా మంచినీళ్ళలో కలుస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిపోయేటువంటి వాహనాలు కూడా ఎగుడు దిగుడు గుంతలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి, నడుములు పాడైపోతున్నాయి, రోగాల బారిన పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయి పరిస్థితి? 6-7 సంవత్సరాల నెలలు అవుతుంది సార్ ఇక్కడ ఈ రోడ్డు తవ్వి. ముఖ్యంగా ఇక్కడ మేము 42 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము మా బిజినెస్ ఉంది మాది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ రోడ్డు ఎప్పుడు డ్రైనేజ్ పారుదలనే ఉంది, అంతేగాని ఎప్పుడు రోడ్డు సరిగా ఉండదు. దయచేసి ఇప్పుడు గవర్నమెంటు ఎమ్మెల్యే గారు చేస్తారా లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా, ఈ ఫస్ట్ డ్రైనేజ్ కంప్లీట్ చేయాలి, ఇక్కడ డ్రైనేజ్ పైపులు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత రోడ్ వేస్తే మాకు ఎంతో కృతజ్ఞత మేము చెప్పుకుంటాం. ఎందుకంటే బిజినెస్లన్నీ ఇప్పుడు 11 అయిపోయినా ఇప్పటికీ ఎవరు షాపులు ఏం తెరవలేదు, అంత బిజినెస్ లేవు, వచ్చేపోయేటోళ్ళు వస్తలేరు. ఇక్కడ అంత రోడ్డు అంతా ఖరాబ్ ఉంది, మొత్తము మురికి నీళ్ళు పడి అదే మళ్ళీ ఈ రోడ్లు తవ్వేసి గుంతలు పడి ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని ఏం చేస్తలేరండి. అది ఒకటి చేస్తే బాగుంటుంది. అధికారులు ఏం చెప్తా ఉన్నారు? వచ్చినటువంటి అధికారులు ఇక్కడ మీకు ఏం చెప్పినటువంటి? మేము మా పర్సనల్ పని మీద పోయినప్పుడు మా ఎమ్మెల్యే గారిని కూడా మేము కలవడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిండు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పిండు. 8 నెలల క్రితమే చెప్పిండు. ఇప్పటి వరకు ఆ రోడ్డు అయితలేదు. మరి ఏం చేస్తున్నావు? అధికారులు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు రోడ్ వేస్తున్నామని చెప్పేసి. మరి ఇప్పటిదాకా రోడ్ అయితలేదు. మరి ఇది ఎవరి జోక్యం వల్ల అయితలేదా ఏంది? మరి ప్రభుత్వం ఒకసారి చర్య తీసుకోవాలి. ఏం చెప్తున్నారు సార్, మీరేం చెప్తారు? చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు, ఈ దుమ్ము ధూళితో, లేదంటే మంచినీళ్ళలో కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయని చెప్తున్నారు. వానాకాలం ఏమో దుమ్ముతోని పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వానాకాలం ఏమో డ్రైవింగ్ కష్టమవుతున్నది. ఇది 8 నెలలు అయింది, తవ్వి పెట్టిపోయిండ్రు, మళ్ళీ దీన్ని పూడ్చేది లేదు. మళ్ళీ రోడ్ వేయాలి కదా, రోడ్ వేసేది లేదు. ఎవరిని అడిగినా ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోడు, కౌన్సిలర్ పట్టించుకోడు, ఇక్కడ లీడర్లు పట్టించుకోరు. అంటే జనాలు పాడు కావాలి, అయితే ట్యాక్సులు ఆపాలి. మేము ట్యాక్సులు కట్టడం బంద్ చేయాలి. ఇంటి ట్యాక్సులు మొత్తం బస్తీ మొత్తం బంద్ చేస్తే అప్పుడు వాళ్ళు వస్తారు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు అధికారులు ఎవరు జవాబు ఇవ్వడం లేదు. ఇప్పుడు మేము చెప్పేది మా బస్తీ వాళ్ళకు చెప్పాలి, వాళ్ళు వాళ్ళకి చెప్పాలి. ఇక అయిపోతుందన్నా, ఆ శాంక్షన్ అయింది, అయిపోతుందన్నా. ఇప్పుడు ఇక్కడ అట్లనే ఉన్నది. అక్కడ బర్నీ డిపో పక్కన, బర్నీ ఆయిల్ డిపో పక్కన రోడ్డు తవ్విండ్రు, అది కంప్లీట్ కాలేదు. అది ఏడాది అవుతున్నది. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఎండిపోయినటువంటి రోడ్డుతో పూర్తిగా దుమ్ము ధూళి వస్తుంది, మరోవైపు ఇక్కడ తవ్వినటువంటి గుంతల కారణంగా పూర్తిగా వచ్చిపోయేటువంటి వాహనదారులకు నీళ్లు నిలవటంతో వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ అధికారులు నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ రోడ్లు కావచ్చు, మ్యాన్ హోల్ కావచ్చు, డ్రైనేజీలు కూడా ఇప్పటికే మరమ్మతుల పనుల్లోనే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఎప్పట్లోగా పూర్తి చేస్తారు ఏంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మొద్దు నిద్ర విడితే తప్ప ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. మలక్పేట్లోని ప్రధాన రహదారి కాంగ్రెస్ సర్కార్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త కేబుల్ వేసేందుకు తవ్విన గుంతలు నెలల తరబడి అలాగే వదిలేశారు బల్దియా అధికారులు. ఫలితంగా డ్రైనేజీ నీళ్లన్నీ రోడ్లపై ఏర్లై పారుతున్నాయి. దీంతో ఆ దారిలో వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముక్కుపుటాలు అదిరే కంపును భరించలేకపోతున్నారు.
భారీ వర్షాలు కురిస్తే తలెత్తే పరిణామాలు తలుచుకుని వణికిపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. బల్దియా పనులు ఇటు భాగ్యనగర వాసులకు చిరాకు తెప్పిస్తూ ఉన్నాయి. ఇప్పటికే నాలాల పూడికతీత కావచ్చు, మ్యాన్హోల్లో ఉన్నటువంటి మట్టినంతా కూడా తోడేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇటీవల మనం కొన్ని ప్రాంతాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి కనబడింది. ఈరోజు కూడా ఏదైతే మలక్పేటలో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో ఇటు గుంతలు తవ్వి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కొత్త కేబుల్ వేయాలని కూడా సూచించారు. ఇవి నెలలు గడుస్తున్నా ఈ పనులు పూర్తి కాకపోవడంతో డ్రైనేజ్ వాటర్ అనేది పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సమస్య రాగానే వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మొద్దు నిద్ర వీడి వాళ్ళంతా కూడా పనులు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ను మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ ఈ ఏరియాలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మార్నింగ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైంలో. ఈరోజు సండే కాబట్టి కొంత వాహనాలు తగ్గుముగా ఉన్నా ట్రాఫిక్ని అంతా కూడా ఇప్పటికీ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మురుగునీరు అంతా కూడా రోడ్ల మీదకి రావడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులన్నీ కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ముక్కుపుటాలు అదిరిపోయేటువంటి ఈ వాసనతో కూడా ఇబ్బందులు ఎదుర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పనులన్నీ కూడా ఎండాకాలం మొదట్లోనే, అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మొదలుకొని ఏప్రిల్ ఎండింగ్ వరకు, మే ఫస్ట్ వీక్ వరకు కూడా పూర్తి కావాలి. కానీ జూన్ మొదటి వారం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ పనులు పూర్తి కాక వచ్చిపోయేటువంటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మురుగునీటిలో కనీసం నడవలేని పరిస్థితి, వాహనాలు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వచ్చిపోయేటువంటి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఏమంటున్నారు? ఈ 2 రోజుల నుంచి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? అంతా గందరగోళం ఉంది, ట్రాఫిక్ జామ్ ఉంది అంతే. ఇక్కడ నేను నుంచి ట్రాఫిక్ కన్నా మరలిచ్చిన ఇక్కడ వాసన కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అయింది ఏమన్నా? వర్షం పడడం చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పని చేసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజుల నుంచి చాలామంది శానిటేషన్ వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ పనులు ఎప్పుడో పూర్తి కావాలి కానీ ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడంతో అటు వాహనదారులు కూడా ఈ ఏరియా అంటేనే దాదాపు సెంటర్ పాయింట్ కూడా ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వెళ్ళేటువంటి వాళ్ళకు కావచ్చు, అటు చాదర్ఘాట్ నుంచి సిటీ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకు ఇది ఒక కేర్ ఆఫ్ సెంటర్ పాయింట్గా ఉంటుంది. వాహనాలు కూడా భారీ సంఖ్యలో వస్తూ ఉంటాయి. ఆదివారం కావడంతో కొన్ని వాహనాలు తగ్గినప్పటికీ కూడా సోమవారం నుంచి శనివారం కూడా పీక్ స్థాయిలో ఇటు వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి. పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి పనులు అయితే చేపడుతున్నారు. ఈ ఆగమేఘాల మీద ఇప్పుడు పనులు చేపట్టారు. ఇది ఎన్ని రోజుల్లోగా పూర్తవుతుంది ఏంటి అనేది మాత్రం అధికారులు స్పష్టతనివ్వట్లేదు. మరోవైపు నాలాల్లో పెద్ద ఎత్తున పూడిక మట్టి తీసి అక్కడే పోస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదరం కూడా కనీసం తీసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు ఈ పనులన్నీ చేపట్టాలంటే ఎన్ని రోజుల్లోగా పూర్తి చేస్తారు? నిన్న కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, హైడ్రా కమిషనర్ కూడా వచ్చి కన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. గతంలో జరిగినటువంటి పనులకు సంబంధించి వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో ఈ పనులు చేపట్టేందుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పనులు పూర్తి కాకపోవడం, దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ కేబుల్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ కేబుల్ వర్క్ కూడా ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్నది క్లారిటీ లేదు. గతంలో తవ్వి వదిలేశారు. ఈ వాహనాలు కూడా వెళ్ళాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేది. ఇప్పుడు మొద్దు నిద్ర వీడి అధికారులంతా కూడా పనులు చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షాకాలం ఒక 4-5 రోజులు తెరిపించింది. మరొక మాన్సూన్ సెషన్ కూడా మళ్ళీ ఈ 2వ వారంలో ప్రారంభమయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో ఇక్కడ పనులు కూడా పూర్తి కాకపోవడంతో వాహనదారులు కావచ్చు, ఇటు పాదచారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.